मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षः मंगलायतनो हरि 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము
మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరు జ్ఞానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 ఓకే, మనకి ఈరోజు ధ్యానానికి వస్తారు. గట్టిగా క్లాస్ కొట్టాం. అందరూ హ్యాపీగా స్వేచ్ఛగా ఉండండి. మూడు గంటలు మనము ఏకదాటిగా కూర్చున్నాం. 3 గంటలు మనసును ఆపడం అంటే ఆషామాషి కాదు. అందరూ కొంచెము ఏకాగ్రతతో వింటే మీరందరికీ ఒక జ్ఞానం లభిస్తుంది. ఏకాగ్రతగా ఉంటే మనం ఎప్పట్లాగే ఉంటే మనకి ఏ జ్ఞానం లభించదు. ఏకాగ్రత ఉంటేనే జ్ఞానం లభించేది. ఓకే, మనము ఈరోజు మనకి అవకాశం ఇచ్చిన, ఎందుకంటే సరోజం మేడం గారికి మనం ఒకసారి గట్టిగా క్లాప్ కొడదాం. మనకి ఇంతటి జ్ఞానాన్ని, ఇంతమందిని కలయికని మనకి మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మనం అందరం సుభాష్ పత్రి గారి వాళ్ళ ఆశీర్వాదంతోనే, వారి యొక్క జ్ఞానంతోనే ఇక్కడ కలిసి ఉన్నాము. వారికి హృదయపూర్వకంగా మనం క్లాస్ కొట్టాలి. ఏదైనా ఒక కార్యం జరగాలంటే శక్తి కావాలా. ఏ కార్యం జరగాలన్నా శక్తి కావాలి. ఒక శుభకార్యం జరగాలన్నా శక్తి కావాలి. ఒక పెళ్లి కావాలన్నా ఒక శక్తి కావాలి. ఒక ఇంట్లో స్వగృహంలో శాంతిగా ఉండాలంటే శక్తి కావాలి. ఆ శక్తి, ఆ భగవంతుని శక్తి, ఒక విశ్వశక్తి ఎలా ప్రవహిస్తుంది? అందరూ ఈ కలియుగంలోన ఇప్పుడు ఉండే సమాజము ప్రతిదీ డబ్బుతో కొనొచ్చు అనుకుంటుంటారు చాలామంది. ప్రతి దాన్ని డబ్బుతో కొనొచ్చు అనుకుంటుంటారు చాలామంది. డబ్బుతో అవసరాలు తీరుతాయే తప్ప డబ్బుతో ఏ పని జరగదు. అవసరాలు తీరుతాయి అంతే. అవసరాలకే డబ్బు ఉపయోగపడేది. కానీ ఈ యొక్క శక్తి మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ఒక శుభకార్యానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పినాడంటే యజ్ఞం వలన వర్షం వల్ల అన్నజాలం వల్ల జంతుజాలం బతుకుతుంది అని చెప్పినాడు. దేనివల్ల ఇక్కడ ఒక గొప్ప యజ్ఞం జరిగింది. ఇక్కడ ఒకరు ధ్యానం చేస్తే ఆ ఇంట్లో శాంతిగా ఉంటుంది. ఒక్కరే ధ్యానం చేస్తేనే ఆ ఇంట్లో శాంతిగా ఉంటుంది. ఇంతమంది యజ్ఞం జరిగింది ఇక్కడ. ఆషామాషి కాదు. ఈ యజ్ఞం జరగాలంటే ఎంత డబ్బు పెట్టినా కానీ ఇక్కడ అంతమంది ధ్యానం చేయలేరు. ఈ శక్తి ఈ శక్తి డబ్బుతో రాదు. ఈ శక్తి దైవశక్తి కొనలేము, వెలకట్టలేము. ఒక దైవశక్తిని వెలకట్టలేము. ఈ శక్తి వలన ఎన్నో పనులు జరిగిపోతాయి. ఏ కార్యము మా ఇంట్లో శుభకార్యం జరగలేదు. మా ఇంట్లో ఒక గొప్ప అన్ని ఇరుకుల్లో ఉన్నాం మేమంతా. మనుషులు అంతా ఇక్కడ చిక్కుముడుల్లో ఇరుక్కొని పోయినాడు. ఎట్లా చిక్కుముడుల్లో ఇరుక్కుపోయినాడంటే సరైన దారి దొరకడం లేదు. ఎందుకు సరైన దారికి దొరకడం లేదు అంటే సరైన జ్ఞానం లేక దారి దొరకడం లేదు. ఒక జ్ఞానం కావాలంటే ఒక శక్తి కావాలి. వర్షం పడాలంటే శక్తి కావాలి. ఇంట్లో శాంతి కావాలంటే శక్తి కావాలి. ఆరోగ్యం కావాలంటే శక్తి కావాలి.
ఏ కార్యం జరిగినా శక్తి ప్రధానం అనమాట. ఆ యొక్క శక్తి ఒక్క గంట సేపు ధ్యానం చేస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ 3 గంటలు ఒక యజ్ఞం జరిగింది. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఒక పైసా అప్పట్లో రూపాయి చేస్తే పావులా లభించే శక్తి అప్పట్లో, ఎప్పుడు ఒక పూర్వకాలంలో అంటే ఒక 100 సంవత్సరాల కిందట రూపాయి ధ్యానం చేస్తే పావులా శక్తి లభించేది. ఇప్పుడు పావులా ధ్యానం చేస్తే రూపాయి శక్తి లభిస్తుంది. అంటే మనకి ఎన్నో ఇంతల శక్తి 2012 నుంచి ఒక అపాండమైన శక్తి ఈ యొక్క భూమి మీదకి విరాజిల్లుతుంది. అందుకే ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వారికి అన్ని పనులు చక్కగా జరిగిపోతాయి. ఎలా జరుగుతాయంటే ఒక శక్తి ద్వారానే జరుగుతుంది. ఆ శక్తి ఎవరింట్లోనైనా జరగచ్చు, ఏ కార్యమన్నా జరుగుతుంది ఈ శక్తి ద్వారా. అందుకే ఈ యొక్క శక్తిని మన ఇళ్ళల్లో ఎప్పుడైనా ఎక్కడైనా మంచి నీళ్ళు ఇచ్చినా కానీ ఈ యొక్క శక్తి ఇంట్లో ధ్యానం చేస్తాం మనమంతా కలిసి ఎవరింట్లోనైనా సరే ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం. మనమంతా ఉచితంగా ఏది ఇచ్చినా, ధ్యానం ఇచ్చినా ఉచితంగా ఇస్తున్నాడు. మన పత్రి సార్ ఏం చెప్పినాడు, మన గురువు డబ్బు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండకూడదు అని చెప్పినాడు. ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు, ఇక్కడ అంతా ఉచితంగానే శక్తి లభిస్తుంది. అందుకనే మనిషి ఆనందంగా ఉండడానికి డబ్బే కావాలా? మనిషి ఆనందంగా ఉండడానికి డబ్బే అవసరం లేదు, హ్యాపీగా ఉండడానికి డబ్బే అవసరం లేదు. చాలామంది అనుకుంటుంటారు, చాలామంది ఏంపో మీరు ఆనందంగా ఉన్నారంటే, నేనే ఆనందంగా ఉన్నా, మాకు సొంత ఇల్లే లేదు అంటుంటారు చాలామంది. నాకు సొంత ఇల్లే లేదు, నేను ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాను అంటారు. సొంత ఇంట్లో ఉన్నోడి దగ్గరకు వచ్చి, ఏమయ్యా నువ్వు ఆనందంగా ఉన్నా అంటే, నాకు కారు లేదు ఎట్లా ఆనందంగా ఉంటావు అంటారు. ఒక కారు ఉన్న దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు బాగా ఆనందంగా ఉన్నావా, ఇల్లు ఉంది కారు ఉంది, నువ్వు ఆనందంగా ఉన్నావా అంటే, ఓయా ఒకరికి మినీ బస్సే ఉంది, నాకేడున్నాయి మినీ బస్సులు ఉన్నాయా, సొంత కారు ఉంది ఇల్లు ఉంది, కానీ నాతోన వాడు ముందరుండే వాడి దగ్గర కారు ఉంది బంగ్లా ఉంది అన్నీ ఉన్నాయి, వాడు ఆనందంగా ఉండగలుగుతాడు అంటారు. ఇంకొకరి దగ్గరికి పోతే అంత ఫ్లైట్ ఉంది, వాడు ఆనందంగా ఉంటాడు, నేనేం ఆనందంగా ఉంటాను అంటాడు. ఇట్లా ఆనందం కోసము మనము ఒక దాని మీద ఆధారపడలేము. ఇక్కడ ఆనందం దేని మీద ఆధారపడి ఉందంటే శక్తి మీద ఆధారపడింది, ఒకరి మీద ఆధారపడలేదు. మన మీద మనమే ఆధారం. ఇక్కడ మనతోనే ఉంది ఆనందం అంతా. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, దేవులాడుతున్నాడు అంతా, మనిషి అంతా దేవులాడుతున్నాడు. దేవుడెక్కడని దేవులాడుతున్నాడు. ఎవరు? మనిషి. దేవులాడేది వాడే దేవుడని సుభాష్ పత్రి సార్ చెప్తారు. ఒకసారి గట్టిగా క్లాప్సుకోండి. ఎందుకంటే మనకి ఇంకా దేవుడు అనే నమ్మకం ఎందుకు కలగలేదు అంటే, ఎంతో జ్ఞానం కావాలి దానికి. ఎంతో జ్ఞానం ఉంటే తప్ప మనలో దేవుడు ఉన్నాడు అని మనము స్పృహ కలిగి లేమన్నమాట. ఎప్పుడు స్పృహ కలుగుతామంటే, అది పూర్తిగా పరిపూర్ణంగా రోజు 3 గంటలు 4 గంటలు ఎప్పుడైతే నిలకడగా మన శరీరం కాయటపు ఇలా శరీరాన్ని అంతా నిలకడ చేసి కదలకుండా మనము ఎప్పుడైతే ఆ విశ్వశక్తి ప్రాణమయ శక్తిని ఎప్పుడైతే తీసుకుంటామో, ఆ శక్తి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ఇక్కడ కాలంలో ఉన్నాం మనిషి, ఇక్కడ మనమంతా కాలంలోనే ఉన్నామంతా. కానీ ఇక్కడ ఒక స్వామీజీ ఏమన్నారంటే, కాలక్షిపణ కర్తవ్యం క్షీరమాయ చిన్నమాయర్ దినే యమస్వర కరుణా నాస్తి ధర్మస్వర్ జగతి అన్నాడు. అంటే ఇక్కడ కాలంలోన మన ఆయుర్దాం అంతా గడిచిపోతుంది. మన ఆయుష్ అంతా గడిచిపోతుంది. మరి ఈ యొక్క ఆయురార్థం గడిచిపోయిన తర్వాత యమశ్వర కరుణ నాస్తి ధర్మస్వర యముడికి కరుణ లేదు, జాలి లేదు, దయ లేదు. ఒకానొక సమయంలో వచ్చేస్తాడు, ఆయన తీసుకొని పోతాడు. మళ్ళీ ఈ కాలాన్ని అంతా ఎలా వాడుకోవాలంటే, ధర్మస్వర జగతి, ఎప్పుడైతే జ్ఞానం కోసం మోక్షం కోసమే ఈ కాలం అంతా మనం ఉపయోగించాలి. ఈ కాలాన్ని అంతా ఎందుకంటే ఇలా చక్రంలో తిరుగుతున్నామంటే, ఎందువల్ల తిరుగుతున్నామంటే అజ్ఞానం వల్ల తిరుగుతున్నాం. ఈ కాలచక్రంలో తిరుగుతున్నాము. మనతో కూడా ఎవరున్నారు ఈ ప్రపంచంలో అంటే, గత జన్మలో ఉన్న వాళ్ళు మనతో ఇప్పుడు లేరు. ఇక్కడ లేరు. ఇంకా భవిష్యత్తు జన్మల్లో ఉన్న వాళ్ళు కూడా, వచ్చేవాళ్ళు కూడా మనతో ఉండరు. ఇప్పుడున్న వాళ్ళు వచ్చే జన్మలో ఉంటారో ఉండరో కూడా తెలీదు.
మళ్ళీ ఎవరు ఉంటారయ్యా అంటే మనతో పాటు మన మనసు ఉంటుంది. మనతో పాటే గత జన్మల నుంచి అనాది నుంచి ఉంది మన మనసు. అది దేనికోసం వెతకలాడుతుంది అంటే అయోమయంగా ఉంది. అది ఏమి అర్థం కాలేకుండా ఉంది. అది తన మనసుకి అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, దేన్ని పొందాలో అర్థం కాలేదు, ఎక్కడ తృప్తి పొందాలో తెలియదు, దేనికోసం పొందాలో తెలియదు, దేనికోసం ఉండాలో తెలియదు. ఆ మనసుకి మహాపురుషుడు ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని తెలియజేశాడు సుభాష్ పత్రి సార్. ఆ సుభాష్ పత్రి సార్ మనకు చెప్పకుండా ఉంటే మనకేం తెలియదు, అయోమయంలో ఉంటుండే మన మనసు కూడా ఇప్పటిదాకా. రామకృష్ణారెడ్డి సారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్గా 2023లో తాను చార్జ్ తీసుకున్నాడు. వారు వచ్చినప్పటి నుంచి అద్భుతంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సార్ అంటే మాకు చాలా గౌరవం. వారికి కూడా ఎప్పుడు వారు సదా ఆ యొక్క సార్ నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి. సార్కి హృదయపూర్వకంగా అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. ధ్యానం చేసేటువంటి పద్ధతి వాళ్ళకు తెలియాలి. కేవలము ధ్యానం ఒక్కటే చేయడం కాదు, ధ్యానంతో కూడుకున్నటువంటి ధర్మాన్ని కూడా మనం పాటించాలి. ఫస్ట్ ధ్యానం ఎలా చేయాలో చెప్తాను, తర్వాత ఎలా ధర్మంగా ఉండాలో చెప్తాను. ధ్యానంలో కూర్చునేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి సుఖాసనంలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చునే శక్తి ఉన్న వాళ్ళు కింద కూర్చోవచ్చు. ఎక్కడైతే మీకు సౌకర్యంగా ఉంటుందో అక్కడ కూర్చోవాలి. ఇంకా డిస్టర్బెన్స్ అనేటువంటిది లేకుండా ఒక చీకటి గదిలో కూర్చొని ఏ ఇబ్బంది లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎందుకంటే ప్రారంభ దశలో ఏవైనా సౌండ్స్ వస్తే ధ్యానం చేయబుద్ధి కాదు, మీ ఇంద్రియాలన్నీ కూడా అటువైపు పోతాయి. అందుకోసం మీరు ఏ డిస్టర్బెన్స్ లేనటువంటి ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఆ గదిలో కూర్చోవాలి. బెడ్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. ఇదంతా సైంటిఫిక్ రీజన్. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోకుండా నేను ఎలా పెట్టుకుంటాను అంటే దానికి కూడా కారణం ఉంది. నీవు సంపాదించినటువంటి విశ్వశక్తి భూమి లాగేస్తుంది. కాబట్టి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చుంటే మాత్రం కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. ఎందుకంటే తీసుకున్నటువంటి విశ్వశక్తి మనలోనే రొటేట్ అవుతుంది, చక్రం మాదిరి జరుగుతుంది, బాడీలోనే తిరగాల. అంటే ఒక్క ఇంచు కొంచెం కూడా వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో సారు ఈ విధంగా పెట్టాడు. దీన్ని మనం పాటించాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మన మనసుతో గమనించాలి. మన మనసు పరిపరి విధాలు ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటుంది. ఆ ఎక్కడికే వెళ్ళేటువంటి మనసులో శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యాస పెట్టిన వెంటనే పుంకాలుగా ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు ఆ ఆలోచనల్ని దాని వెంబడి పడకూడదు. లింక్ ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఒక ఆలోచన తర్వాత ఒకటి, అలానే పోతూ ఉంటే అది ధ్యానం కాదు. ఆలోచనల్ని కట్ చేయాలి, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ గ్యాప్ ఏర్పడుతో ఆ గ్యాప్లోనే విశ్వశక్తి బ్రహ్మరంధ్రము గుండా మన శరీరంలోకి ప్రవహిస్తుంది. మరి మన శరీరంలోకి వచ్చినటువంటి ఆ విశ్వశక్తి ఎక్కడ ఉంది? మన చుట్టూ ఉంది, అణువణువునా ఉంది, ప్రపంచమంతా విశ్వమంతా వ్యాపించి ఉంది, ఫ్రీగా లభ్యం అవుతుంది. ఆ విశ్వశక్తిని మనం పొందడము. ఆ విశ్వశక్తిని పొందాలి అంటే అందరూ పొందలేరా, ఒక ధ్యానంలో పొందాలా అంటే అందరూ తీసుకుంటున్నాము. ధ్యానం చేయనటువంటి వాళ్ళు కూడా విశ్వశక్తి తీసుకుంటున్నారు. ఎలా? కష్టపడి పనిచేసి రాత్రి నిద్రపోయినప్పుడు ఒక 10% అంటే గాఢ నిద్రలో ఒక 10% మాత్రమే విశ్వశక్తిని తీసుకుంటారు.
తీసుకొని పొద్దున్న మళ్ళీ ఫ్రెష్గా తయారై ఏదో ఒక శక్తి ఉన్నట్లుగా మళ్ళీ కార్యక్రమాల్లో మునిగిపోతారు. మళ్ళీ రాత్రికల్లా టైర్డ్ అయిపోవడం, మడి పడుకోవడం, మడి తీసుకోవడం, ఇదే జరుగుతూ ఉంది. మరి జ్ఞానులు ఏం చేస్తారంటే ఇంకా 90% విశ్వశక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది. ఎలా? ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో, ఆలోచనలు సరళి తగ్గిపోతుందో, అప్పుడు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి వస్తుంది. వచ్చినప్పుడు అది చేసే పని ఏంటి అంటే, శరీరంలో ఎక్కడైతే మనకు అనుకూలంగా చెడుపు చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా, మనకు సహకరించేటువంటి క్రిములు ఉంటాయి కదా, వాటికి యాక్టివేషన్ అంటే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనకు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా లోపలికి పోయినప్పుడు మన శరీరంలో నరాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటే నాడులు 72,000 నాడులు అంటే నరాలు అనుకుంటున్నారు. నరాలు కాదు, నరాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే సెకండ్ బాడీ, ఎథరిక్ బాడీలో ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ నరాలన్నీ కూడా 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడుల్లో విశ్వశక్తి ప్రవహిస్తుంది. మరి అక్కడ ఏం జరుగుతుంది అంటే, ప్రతి కర్మ ఒక్క తిట్టు చెడితే అది కూడా ఒక డాట్ రూపంలో ఎథరిక్ బాడీలో ఒక చుక్క రూపంలో ఏర్పడుతుంది. సమయానుకూలంగా అది ఎప్పుడు తిరిగి రావాలో అప్పుడు తిరిగి వస్తుంది. కాబట్టి ఆ విశ్వశక్తి బాడీలోకి పోయినప్పుడు మన శరీరంలో ఏ రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నీ కూడా నయం చేసుకోవడం జరుగుతుంది. మరి విశ్వశక్తి వలన అదొక్కటేనా శారీరకమైనటువంటి ఆరోగ్యం మాత్రమే బాగవుతుందా అంటే, ఇనిషియల్ స్టేజ్ లో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆకర్షితులై రోగాలు బాగవుతాయంటని చెప్పేసి చాలా మంది ధ్యానంలోకి వస్తున్నారు. వచ్చి దిగిన తర్వాత తెలుస్తుంది ముందుకి ఎంత లాభాలు అనేటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందో మీ ప్రోగ్రెస్ అనేటువంటిది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మీ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. ఇదంతా సైంటిఫిక్ రీజన్. ఒక ధ్యాని ఒక ఇంట్లో ధ్యానం చేస్తూ ఉన్నాడంటే ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది కొంతకాలానికి. ఆ వైబ్రేషన్ లో ఉన్నటువంటి మనుషులంతా కూడా అణిగిమణిగి ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఒక సంవత్సరం తీవ్రంగా ధ్యానం చేయండి, మీ కుటుంబం అంతా మీ గ్రిప్పులోకి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నా, వీటిని ఆషామాషిగా చెప్పడం కాదు. తర్వాత కుటుంబ వ్యవస్థ అయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకు ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అంటే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు ఉల్లాసంగా ఉన్నప్పుడు, విశ్వశక్తి నీలో ఎక్కువగా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉంటావు. మామూలుగా 5 గంటలు 6 గంటలు 8 గంటలు పనిచేసేవాళ్ళు ఈ విశ్వశక్తి లోపల ఉంటే ఇలా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఆ ఉత్సాహం అనేటువంటిది ఆ విశ్వశక్తి నిన్ను కూర్చొని అసలు మళ్ళీ నువ్వు ఏ పని చేస్తున్నావో దాంట్లో నైపుణ్యత అనేటువంటిది వస్తుంది, స్కిల్ వస్తుంది. ఏ పనైనా సరే ఏదో ప్రతి మనిషి ఏదో అంటే ఏదో వృత్తిలో ఉంటాడు. కనీసం ఇంట్లో వంట చేసే పనైనా ఉంటుంది, దాంట్లో స్కిల్ ఏర్పడుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ధ్యానం వల్ల సార్ చెప్పింది కోటి లాభాలు. ఇవి ఏంటివి? 1, 2 చిన్న పిల్లవాళ్ళకి ఆలు నేర్పినట్లుగా చిన్నవి. ఒక పెద్ద మహావృక్షంలో 2 ఆకులు చెప్పినాను అంతే. ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి? కోటాను కోట్ల లాభాలు ఉన్నాయి. మనిషి నడవడిక మారుతుంది, మనిషి ప్రవర్తన మారుతుంది, మనిషి ఆలోచన విధానం మారుతుంది, మీ కుటుంబ వ్యవస్థ మారుతుంది, సాంఘిక పరిస్థితులు మారుతాయి, అన్ని పరిస్థితులు మారుతాయి. కాకపోతే ధ్యానం ఒక్కటే. ఇంకొకటి చెప్తున్నాను, ఏ దేవుణ్ణి తెలుసుకోకూడదు. నువ్వే దేవుడు అని చెప్పాడు సారు. నువ్వే దేవుడు అయినప్పుడు ఇంకొక దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఏ రూపాన్ని తెలుసుకోకుండా నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు నువ్వు ధ్యానం చేస్తే మామూలు అవసరాలు తీరుతాయి. గంటలు చేస్తే దాని ప్రభావం నీ కుటుంబంలో స్పష్టంగా కనపడుతుంది. నో డౌట్.
కాబట్టి జ్ఞానులంతా కూడా ఇంకా గుర్తించుకోవాల్సింది సీనియర్లు ఏంటంటే జ్ఞానం ఒక్కటే సరిపోదు, జ్ఞానముకి ఏమి తోడు కావాలి, ధర్మం తోడు కావాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. విశ్వ నియమం ఏంటంటే ఎవరైతే ఆలోచన రహిత స్థితిలో ఉండి విశ్వశక్తిని తీసుకుంటారో వాళ్లకు విశ్వము వాడి కోరిక తీర్చడం విశ్వ నియమం. వాడి మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయా, మంచి ఆలోచనలతో ఉన్నాడా అని దానికి అనవసరం, అది పరిశీలన చెయ్యదు. చరిత్రలో చూసుకున్నట్లయితే రాక్షసులు సంవత్సరాలు ధ్యానం చేశారు, లబ్ధి పొందారు, దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నారు, విశ్వశక్తిని తీసుకున్నారు. కాకపోతే పతనమైపోయారు. ఎందుకు? ధర్మము తోడుంటేనే నీ విశ్వశక్తి నీకు అనుకూలిస్తుంది. ధర్మము తోడు లేకపోతే అనుకూలించదు. అంటే ఎప్పుడైతే మనం ధ్యానులుగా మారుతామో మనము ధర్మాన్ని కూడా మనం పాటించాలి. రాక్షసులు, ఏ రాక్షసుని తీసుకోండి, రావణాసురుడు 64 విద్యల్లో ఆరిజేరి బ్రహ్మ యొక్క పుత్రుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి, 30 దేవతల్ని జయించాడు. ఒక చిన్న లోపం, ఒక చిన్న కోరికని అంచుకోలేకపోయాడు. అంటే ధర్మంలో ఒక్క చిన్న మచ్చ ఉంటే కూడా చాలు. రాక్షసులందరినీ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, నరకాసురుడు అందరినీ పరిశీలన చేయండి. అందరూ దేవతల మాదిరి ప్రత్యక్షం చేసుకొని శక్తిని, విశ్వశక్తిని తీసుకొని గొప్ప గొప్ప వరాలు పొందేవాళ్ళు. ఎందుకు పతనమైనారు అంటే ధర్మ మార్గంలో లేరు, ధర్మంలో లేరు. దేవతలు ధర్మంలో ఉంటూ ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్ట్లో ఉన్నారు, అష్టదిక్పాలకులుగా ఎన్నికయ్యారు. ఏదైనా కానీ విష్ణువు కానీ బ్రహ్మ కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఉన్నత స్థితిలో ఆ పదవులు పొందిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి మనమంతా ధ్యానం చేస్తూ మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలని పోగొట్టుకొని మానవులుగా మారాలి. మానవుల గుణాలని పోగొట్టుకొని దేవతల యొక్క లక్షణాలను మనం పొందాలి. ఆ దేవతల యొక్క లక్షణాలు కూడా ఎప్పుడైతే పొంది నిర్గుణులుగా మారుతావో అప్పుడు మనకు మోక్షం అనేటువంటిది లభ్యమవుతుంది. థ్యాంక్ యూ. ఓకే.